మొట్టమొదటిసారిగా జగన్మోహినిని చూసిన శివుడు ఆమె లావణ్యానికి భ్రమించి మోహినిని మోహిస్తాడు. స్థితిలయాకారకులైన ఆ ఇద్దరూ అలా కలిసిన మరుక్షణమే అయ్యప్పకు జన్మనిస్తారు. సంతానం లేని పందల రాజైన రాజశేఖరుని సంరక్షణలో ఈ శిశువుని ఉంచాలని నిర్ణయిస్తాడు మహాశివుడు. రాజశేఖరుడు పంపానదీ తీరమున ఉన్న అడవిలో వేటకి వస్తాడు. అడవిలో ఒక బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపును అనుసరించి బిడ్డ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో విష్ణువు ఒక ముని రూపంలో ప్రత్యక్షమయ్యి, సంతానం లేక అలమటిస్తున్న నిన్ను దేవతలు కరుణించారు అని శిశువుని అప్పగించి, ఈ బిడ్డ మెడలో మణి ఉన్నందువలన మణికంఠుడు అని పేరు పెట్టమని ఆదేశించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మణికంఠుడిని కన్నబిడ్డలా ఆదరించి లాలిస్తుంది మహారాణి. దినదినాభివృద్ధి చెందుతున్న బిడ్డడి ఆటపాటల్లో మునిగిపోయిన మహారాణి ఆ బిడ్డడు వచ్చిన వేళా విశేషం మగబిడ్డకి జన్మనిస్తుంది. ఇద్దరు బిడ్డల లాలనలో రాజదంపతులు సంతోషంలో మునిగిపోతారు. అయితే మహారాణికి దూరపు బంధువైన మహామంత్రి తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథ మణికంఠుడికి రాజమర్యాదలు జరిపించడం సహించలేక మణికంఠుడిని తెలివిగా మట్టుపెట్టడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. మణికంఠుడు 5 ఏళ్ల బాలుడయ్యాడు. విద్యార్జన కోసం గురుకులంలో ఉన్న మణికంఠుడిపై మహామంత్రి అనుచరులు అర్ధరాత్రి వేళ హత్యాయత్నం చేస్తారు. 5 ఏళ్ల బాలుడు ఆ ముష్కరులని అవలీలగా ఎత్తి నేలకి విసిరి కొడతాడు. రాజగురువు చూసి ఆశ్చర్యపోతాడు. అలనాటి ప్రహ్లాదుడిలా మణికంఠుడు ఏకసంతాగ్రహి అయి గురువు చెప్పిన విద్యలే కాక ఆయన విస్మరించిన విద్యలను గుర్తు చేసి నేర్చుకుంటూ జరుగుతున్న హత్యాయత్నాలను తిప్పికొడుతూ 12 ఏళ్ల వాడు అయ్యాడు మణికంఠుడు. ఓ రాత్రి వేళ ఇంద్రాది దేవతలు రహస్యంగా మణికంఠుని దర్శించి మహిషికి ఇచ్చిన వరం ప్రకారం తమకి 12 ఏళ్లు నిండాయి, మహిషిని సంహరించి ధర్మరక్షణ చేయమని కోరుతారు. ఇదంతా రాజగురువు చాటు నుండి గమనిస్తాడు. తాను విద్యలను పూర్తి చేసుకున్న మణికంఠుడు గురుదక్షిణ సమర్పించి ఆశీర్వాదం కోరతాడు. మణికంఠుడు కారణజన్ముడే కాదు, సాక్షాత్తు భగవంతుడని గ్రహించిన రాజగురువు పుట్టుకతోనే మూగా చెవుడు ఉన్న తన పుత్రుడిని మణికంఠుడి ముందుంచి, వీడిని ఎలాగైనా బాగుచేసి నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థిస్తారు గురు దంపతులు. మణికంఠుడు గురుపుత్రుణ్ణి స్పర్శించగానే మాటా వినికిడి శక్తి కలిగి స్వామియే శరణమయ్యప్ప అని ప్రార్థిస్తాడు. మణికంఠుడు రాజధానికి బయలుదేరుతాడు. మార్గమధ్యలో నారదుడు అంతరిక్షంలో నిలిచిన మహిషికి 2 అయ్యలకి పుట్టిన అయ్యప్ప అని చూపిస్తాడు. మహిషి మండిపడి అయ్యప్పని అతని రాజ్యాన్ని నాశనం చేస్తానంటూ రాక్షస మాయ ప్రదర్శించి నిప్పుల వర్షం కురిపిస్తుంది. ఆ నిప్పుల వర్షానికి ప్రజలు ఆర్తనాదాలు చేస్తారు. అయ్యప్ప వరుణాస్త్రాన్ని సంధించి జల్లులని కురిపించి అగ్నిరవ్వలని చల్లార్స్తాడు. రాజశేఖరుడు మణికంఠునికి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. మహామంత్రికి అది నచ్చక మహారాణి దగ్గరకు వెళ్ళి, కన్నబిడ్డని కాదని అనాథకి రాజ్యాధికారాన్ని కట్టబెడతారా అని రెచ్చగొడతాడు. మహామంత్రి మాట విని మహారాణి ఆ అనాథని తరిమివేసే పథకాన్ని ఆలోచించమని చెబుతుంది. మణికంఠునికి దైవ అవతారాన్ని పోగొట్టడానికి ఆహారాన్ని విషపూరితం చేస్తారు. ఆ ప్రయత్నంలో మణికంఠుడి శరీరానికి ఎవరూ నయం చేయలేని గాయం ఏర్పడుతుంది. చివరకు మహాశివుడు వైద్యునిగా మారి నయం చేస్తాడు. తర్వాత మహిషి సృష్టించిన మాయాబల్లూకాలు ప్రజల మీద విరుచుకుపడ్డాయి. అయ్యప్ప ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా నిప్పు ముద్దలు ఎగిరి బల్లూకాలని తరిమేశాయి. దానికి ప్రజలు మణికంఠుడే మహారాజు అని నినాదాలు చేస్తారు. రాజశేఖరుడు రేపే పట్టాభిషేకం అని ప్రకటిస్తాడు. మణికంఠుడి పట్టాభిషేకాన్ని ఆపడానికి మహామంత్రి మహారాణి కలిసి ఒక పథకాన్ని వేస్తారు. మహారాణి తీవ్రమైన శిరోవేదన నటిస్తుంది. ఎన్ని పరీక్షలు చేసినా, ఎంతమంది వైద్యులు వచ్చినా ఆ తలనొప్పి తీరలేదు. మణికంఠుడు మహిషి సంహారానికి ఇదే మంచి సమయం అని తలచి ఇంద్రునితో చెబుతాడు. ఇంద్రుడు యోగి వేషంలో రాజమందిరానికి వెళ్ళి ఆడపులిపాలను తెప్పిస్తేనే మహారాణికి చికిత్స చేయగలమని చెబుతాడు. ఆలస్యం చేస్తే మహారాణి మరణంతో పాటు రాజ్యం నాశనమవుతుందని కూడా చెబుతాడు. పులిపాల కోసం రాజశేఖరుడు పంపిన సైనికుల బృందం ఖాళీ చేతులతో తిరిగి వస్తాడు. మణికంఠుడు తానే అడవికి వెళ్ళి పులిపాలు తేవడానికి నిర్ణయించుకుంటాడు. రాజశేఖరుడు అందుకు అనుమతించడు. ఇంతకాలం నన్ను పెంచిన మహారాణి ఆరోగ్యం కోసం ఈ పని నేను చేస్తాను అని కోరతాడు మణికంఠుడు. మహారాజు అంగీకరించి ఇరుముడిగా ఒక సంచిలో ఒకవైపు ప్రయాణంలో కావలసిన ఆహార పదార్థాలు, రెండో వైపు
అతడికి కావాల్సిన పూజ సామాగ్రి పెట్టి మణికంఠుడి తలపై ఆ ఇరుముడి సంచిని ఉంచుతాడు.